రీజనల్ రింగ్ రోడ్ ఆడ టచ్ అవుతుంది. అది మనకు 15 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం సార్. మనం లోపలికే ఉన్నాం, దట్టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు దగ్గరలో ఉన్నాం. అదే విధంగా ఇప్పుడు వచ్చే ఫ్యూచర్ 4th సిటీకి కూడా మనం పక్కనే ఉన్నాం. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో ప్లాట్ మాత్రం చూస్తే మాత్రం కస్టమర్ వచ్చిందంటే మాత్రం ఈ గ్రీనరీ డెవలప్మెంట్ చూస్తే మాత్రం కొనకుండా మాత్రం పోతుంది. హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ రోజుల ఏ నోట విన్నా ముచ్చర్ల 4th సిటీ గురించే చాలా హాట్ టాపిక్ అయింది. అలాంటి ముచ్చర్ల 4th సిటీకి అతి చేరువలో ఏదైతే మీరు చూస్తున్నారో గ్రీన్ షెడ్, మనకు అది కడతాల్ టోల్ గేటు శ్రీశైలం హైవే ఫేసింగ్ తోని ఒక అద్భుతమైన వెంచర్ తెచ్చాను. అద్భుతమైన వెంచర్ ఎందుకంటున్నా అంటే దీనికి వచ్చేసి రోడ్డు కనెక్టివిటీ చాలా బాగుంటుంది. అదేవిధంగా మనకు అందరికి అందుబాటు ధరలో ఉన్నాయి. 50% బ్యాంక్ లోన్ తోని, డిటిసిపి అండ్ టిఎస్ఆర్ అప్రూవల్ తోని అన్ని రకాల మంచి డెవలప్మెంట్ తో ఇవ్వబడుతున్నాయి. దీనికి సంబంధించిన తిరుపతి రెడ్డి గారు మనతో ఉన్నారు. తనతో అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇంత మంచి ప్రాపర్టీ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు కూడా మీ ప్రాపర్టీని ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దయచేసి దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను, ఈ విషయాన్ని గమనించగలరు. ఇక ఆలస్యం చేయకుండా ప్రాపర్టీ ఎక్కడ ఉంది పూర్తి వివరాలు తెలుసుకుందాం. తిరుపతి రెడ్డి గారు నమస్కారం సార్. మీరు ఫోన్ చేయగానే ఎందుకు వచ్చారంటే, నేను ప్రతి ఒక్కరికి ఇప్పుడు ముచ్చర్లు అనేది హాట్ టాపిక్ అయింది. అలాంటి ముచ్చర్లకు అతి చేరువలో శ్రీశైలం ఫేసింగ్ తో దగ్గర ఉంది, మంచి వెంచర్ కాబట్టి మీరు ఫోన్ చేయగానే మా కస్టమర్లకు ఎంతో కొంత ఉపయోగపడుతున్న ఉద్దేశంతో రావడం జరిగింది. మీ గురించి మీరు పరిచయం చేసుకుంటూ ఒకసారి చెప్పండి సార్, దీని గురించి పూర్తి వివరాలు. నా పేరు ఎస్ తిరుపతి రెడ్డి అండి. నేను ఈ శ్రీ ఇండియా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్, కో ఫౌండర్ని, పార్ట్నర్ని. ఇప్పుడు ఏదైతే మనం ఈ వెంచర్ చూస్తున్నామో ఇది 20 acres లోపల మనము ఎస్టాబ్లిష్ చేయడం అయింది. దీనికన్నా ముందు ఒకటి ఆమన్గల్ వచ్చేసాము. అది అయిన తర్వాత ఇప్పుడు ఈ కడతల్లు అనేది మనము చేయడం జరిగింది సార్. ఓకే సార్, ఇది మన వెంచర్ ఎక్కడ ఉంది, చుట్టుపక్కల రోడ్డు కనెక్టివిటీ ఎలా ఉంది ఒకసారి చెప్పండి సార్. ఇది డైరెక్ట్ మనకు శ్రీశైలం హైవేకి 100 meters దూరంలో ఉంది సార్. ఇప్పుడు ఏదైతే మనం ఆర్చ్ చూస్తున్నామో ఆర్చ్ నుంచి మనకు ఎంట్రీ ఉంటుంది. ఆర్చ్కి 100 meters ఉంటుంది. మనకు కడతాల్ టోల్ ప్లాజా అనేది ఒక 200 meters లో మనకు ఉంటుంది. అది ఇంకోటి ఏంటంటే మనకు అక్కడ నుంచి కూడా ఒక ఎంట్రీ ఉంటుంది. అది తర్వాత నెక్స్ట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకే సార్. మన వెంచర్ పేరేంటి, ఎన్ని ఎకరాల్లో దీన్ని డెవలప్ చేశారు, పూర్తి ఒకసారి అందించండి. ఇది మన వెంచర్ శ్రీ ఇండియా డెవలపర్స్ వారి మెట్రో సిటీ. ఇది ఆర్చిడ్ మెట్రో సిటీ. ఇది 20 acres డెవలప్ చేయడం జరిగింది. మెట్రో సిటీ అని పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు, అంతకుముందు కేసీఆర్ కూడా కందుకూరు కడతాల్ వరకు మెట్రో సిటీ అనేది ప్రపోజల్ చేసినారు. అందుకే మనము ఈ వెంచర్ పేరు మెట్రో సిటీ అని పెట్టడం జరిగింది. సూపర్ సార్. దానికి తగ్గట్టు మీరు అనుకూలంగా పేరు పెట్టుకోవడం జరిగింది. అలాగే మన వెంచర్ డెవలప్మెంట్స్ ఏంటి చెప్పండి. మనము ఇంటర్నల్ గా ఇప్పుడు ఒకటి 40 feet రోడ్, ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నాం 40 feet రోడ్, 33 feet రోడ్, ప్లస్ మనకు గ్రీనరీ కోసం 3 పార్కులు. ఇది ఒకటి సెంట్రల్ పార్క్, అక్కడ ఒకటి రాక్ గార్డెన్ అని మనకు అక్కడ రాళ్ళు కనబడుతున్నాయి కదా, ఆ ప్లేస్ లో ఒక రాక్ గార్డెన్. వెనక సైడ్ అన్ని ఓన్లీ ట్రీస్ ఉండడానికి అర్బన్ ఫారెస్ట్ అనేది అక్కడ పెట్టడం జరిగింది. పార్క్ కూడా సూపర్. ఈ పార్క్ మాత్రం 1 acre పార్కే, ఓన్లీ చిల్డ్రన్స్ కు సెంట్రల్ పార్క్ అన్నట్టు. ఇంకా డెవలప్మెంట్స్ ఏంటి? ఇంకా ఇంటర్నల్ గా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, ప్లస్ ఓవర్ హెడ్ ట్యాంక్స్, ఇవన్నీ కామన్ గా ఎక్కడైతే ఉన్నాయి. అడిషనల్ గా మనం ఏం చేస్తున్నాం అంటే గ్రీనరీ ఎక్కువ మెయింటైన్ చేస్తున్నాం. ఇక్కడ ఉండేది మీరు చూస్తున్నారు కదా, మామూలుగా ఏదో చెట్లు పెట్టవచ్చు, ఇంత ఎక్స్పెన్సివ్ చెట్లను తీసుకొచ్చి మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఏదైనా కస్టమర్ కు ఆ గ్రీనరీ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ గ్రీనరీ ఉండడమే కాదు, దీని మెయింటెనెన్స్ కూడా మనం ఎల్లప్పుడూ కూడా దాన్ని చూసుకుంటూ ఉంటాం. మనం వెంచర్ అయిపోయే వరకు, ఇప్పుడు ఇక్కడ ఈ 20 acres ఉంది, తర్వాత కూడా మనకు 35 acres వస్తుంది. దీని పక్కనే 35 acres చేస్తున్నాం. ఆ 35 అది అయ్యే వరకు మనకు 1-2 years అవుతుంది. దాని తర్వాత కూడా మనం మెయింటైన్ చేసుకుంటాం. ఓకే సార్, మన వెంచర్ డెవలప్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి. మన వెంచర్ అయితే చాలా నీట్ గా ఉంది, మంచి డెవలప్మెంట్స్ చాలా బాగున్నాయి. మా కస్టమర్ మీ వెంచర్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, రిటర్న్స్ ఎలాంటి రిటర్న్స్ రాబోతున్నాయి ఒకసారి వివరంగా చెప్పండి సార్. ఇప్పుడు మీరు చూస్తున్నారు అక్కడ కడతాల్కు టౌన్ కానుకొని ఇక్కడ శ్రీశైలం హైవే ఇట్లా అప్రోచ్ ఉన్న వెంచర్లు అనేది చాలా అరుదుగా ఉంటాయి. ఎందుకంటే కొన్ని వెంచర్లు చాలా లోపలికి ఉంటాయి. మనది ఏంటంటే మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనం హైవే కానుకొనే ఉన్నాం, ఎక్కడో ఆనుకొనే ఉన్నాం, ఎక్కడో లోపలికి పోయి వెంచర్ వేయలేదు, దగ్గర వేసినాం.
ఇంకోటి ఏంటంటే ఒక టౌన్ కానుకొని ఉంది, రేపు భవిష్యత్తు కూడా టౌన్ ఎక్స్పెన్షన్ అయ్యిందంటే ఇప్పుడు ఇందులో ప్లాట్ కొనుక్కునే వాళ్ళు కూడా కొనుక్కునే అవకాశం ఉంటుంది. ఇది ఫ్యూచర్ ఏంటంటే ముచ్చర్లకు దగ్గర, ముచ్చర్లకు మనకు 5 కిలోమీటర్ల దూరం. ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ కానీ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు ఏదైతే ఫోకస్ చేసిందో ఆ ముచ్చర్ల సిటీకి మనం 5 కిలోమీటర్స్ దూరాన ఉన్నాం. ఆ ముచ్చర్ల అనేది ఇప్పుడు హాట్ టాపిక్, మీకు తెలియదు ఏముంది. అయితే మేము అంతకన్నా ముందే మనం ఇది గ్యాదరింగ్ చేసాం. ఏ ఉద్దేశంతో గ్యాదరింగ్ చేసినామంటే ఇప్పుడు రేపు పొద్దున ఇక్కడ గవర్నమెంట్ భూమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇదేది శ్రీశైలం హైవేలో ఉన్నాయి, ఎక్కువ గవర్నమెంట్ భూములు ఉన్నాయి. అందుకే ఇప్పుడు ప్రభుత్వం కూడా లాస్ట్ ప్రభుత్వం కూడా ఫార్మాసిటీ కోసం 13,000 ఎకరాలు సేకరించడం జరిగింది. ఇప్పుడు అందులోనే ఇప్పుడు మనకు ఈ 4th సిటీ ఫ్యూచర్ సిటీ అనేది రాబోతుంది. ఆ ఫ్యూచర్ సిటీలో ఏముంటుందంటే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ. ఆల్రెడీ మీరు లాస్ట్ మంత్ మనకు రేవంత్ రెడ్డి గారు స్కిల్ యూనివర్సిటీ ఓపెన్ చేసినాం అమెరికా పోకముందే. అది ఇంకోటి సౌత్ కొరియాకు పోయి మనకు ఒక స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీని మనకి ఇక్కడ తీసుకురాబోతున్నాం, ముచ్చాలకు దగ్గర కాబోతుంది. ఇంకోటి ప్లాన్ ఏముందంటే గవర్నమెంట్ కు 2036లో ఒలింపిక్స్ గేమ్స్ ఇక్కడ జరపాలి, ఒలింపిక్స్ గేమ్స్ కూడా ఇక్కడ జరపాలి. దాంతో సౌత్ కొరియాలో ఒక యూనివర్సిటీ ఉంది, దాంతో టైఅప్ అయ్యారు. సూపర్ సూపర్. ఓకే సార్, చాలా బాగుంది. ఓకే, మన వెంచర్ శ్రీశైలం హైవే ఆనుకుంటుంది కదా, ఈ శ్రీశైలం హైవే ఇంపార్టెన్స్ ఏం చెప్పండి సార్ ఒకసారి. ఇప్పుడు శ్రీశైలం హైవే అనేది ఒకటి బ్రదర్, అది మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకు శ్రీశైలం హైవేకి ఉండడం, అప్రోచ్ లో ఉండడం అది ఒక అడ్వాంటేజ్. ఔటర్ రింగ్ రోడ్ దిగంగానే మనకు తుక్కుగూడ వస్తుంది. తుక్కుగూడ నుంచి మనకు ఒక 20 minutes లో ఇక్కడ చేరుకుంటాం. 20 minutes లో ఇక్కడ చేరుకుంటాం. ఇప్పుడున్న ఈ శ్రీశైలం హైవే ఏంటంటే ఇప్పుడు 2 lanes ఉంది. ఇప్పుడు మీరు చూస్తుంటే రోడ్డు మీద ఒక వెహికల్ ని క్రాస్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. అందుకే అది గవర్నమెంట్, దాని సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, ఆల్రెడీ 1765 కోట్లు 4 lanes ఎక్కడి నుంచి మన మహేశ్వరం నుంచి ఏదైతే 4 lanes ఎండ్ అవుతుందో అక్కడి నుంచి ఏది మన అచ్చంపేట దగ్గర ఆజిపూర్ అని ఉంటుంది, ఆ విలేజ్ వరకు 4 lanes ఆల్రెడీ డిక్లేర్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు మనం ఇప్పుడు ఈ కడతాలో మనం శ్రీ ఇండియా మెట్రో సిటీ ఇక్కడ ఉండడం ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ కి మనం లోపలనే ఉన్నాం. అయితే లాస్ట్ టైం గవర్నమెంట్ మనకు అనౌన్స్ చేసింది ఏంటంటే విటాయిపల్లి అని అమన్గల్ దగ్గర రీజనల్ రింగ్ రోడ్ ఆడ టచ్ అవుతుంది. అది మనకు 15 kilometers దూరంలో ఉన్నాం సార్. మనం లోపలికే ఉన్నాం, దట్టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు దగ్గరలో ఉంది. ఉన్నాము. అదే విధంగా ఇప్పుడు వచ్చే ఫ్యూచర్ 4th సిటీకి కూడా మనం పక్కనే ఉన్నాం. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో ప్లాట్ మాత్రం చూస్తే మాత్రం కస్టమర్ వచ్చిందంటే మాత్రం ఈ గ్రీనరీ డెవలప్మెంట్ చూస్తే మాత్రం కొనకుండా మాత్రం పోదు. ఇది ఏ జోన్ కిందకి వస్తుంది సార్ మనకి? ఇది ఫ్రీ జోనే సార్, అర్బన్ జోన్ కాబట్టి నో ప్రాబ్లం. ఎలాంటి కందుకూరు వరకు జోన్స్ లో ఉన్నాయి. కందుకూరు దాటిన తర్వాత ఇది ఫ్రీ జోన్ లోనే ఉంది. రైట్. ఓకే సార్, విన్నారు కదా ఫ్రెండ్స్, మనకు రెసిడెన్షియల్ జోన్ లోనే ఉందండి. మనకు రెసిడెన్షియల్ జోన్ ఉంది, మనకు ఎంప్లాయ్మెంట్ జోన్ కు అతి చేరువలో ఉన్నాం. రోడ్ కనెక్టివిటీ చాలా బాగుంది. అదేవిధంగా మనకు ప్లాట్ సైజులు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, అలాగే రేట్ ఏం కోట్ చేశారు చెప్పండి సార్. ఇప్పుడు ప్లాట్ సైజ్ వచ్చి ఒక ప్లాట్ 160, 180, 200 ఇట్లా ఉన్నాయి. అంటే కస్టమర్ ఆయన కేపబిలిటీని బట్టి 160 గజాలు అంటే 160 తీసుకోవచ్చు, లేదంటే 200 గజాలు అంటే 200, 180 అంటే 180. ఫేసింగ్ ఈస్ట్ వెస్ట్ ఉంటాయి. కార్నర్ మాత్రం కొంచెం ప్లాట్ పెద్దగా ఉంటుంది. దీని రేట్ కూడా దీని రేట్ వచ్చేసి ఇప్పుడు 18,000 అమ్ముతున్నాం సార్. ఇప్పుడు ప్రెసెంట్ 18,000 అమ్ముతున్నాం. ఇది మన నెగోషియబుల్ ఉంటుందా? ఇది నెగోషియబుల్ ఉండదు సార్. మనది కార్పొరేట్ సిస్టమ్, ఒకటే రేట్ ఉంటుంది. ఒకరికో రేటు, లోపల రేటు, బయట చెప్పాలి కదా. ఆ సిస్టమ్ అయితే ఈ కంపెనీలో ఉండదు. ఫైనల్ అది కంపల్సరీ. కాకపోతే కస్టమర్ ఏమన్నా ఇమీడియట్ గా పేమెంట్ చేస్తే రిజిస్ట్రేషన్ ఫ్రీ అలాంటివి కస్టమర్ కు ఉంటాయి. ఆ టైంలో ఏమైనా స్కీమ్లు ఉంటే వాళ్ళకి ఆ స్కీమ్ వర్తిస్తాయి. ఓకే సార్, మనం బ్యాంక్ లోన్ 50% అని చెప్పినాం కదా స్టార్టింగ్ లో, అది మీరే దగ్గర ఉండి చూస్తారా? మేమే చూస్తాం. కస్టమర్ మేము ఏంటంటే మా తరఫున మేము ఒక అబ్బాయి ఉంటాడు, దాన్ని మొత్తం ఫాలోఅప్ చేస్తాడు. కస్టమర్ తనకు సంబంధించిన డాక్యుమెంట్స్ మనకు సబ్మిట్ చేస్తాం, మేము బ్యాంకు సబ్మిట్ చేస్తాం. మన దగ్గర పెర్మల్ ఫైనాన్స్ ప్లస్ యాక్సిస్ బ్యాంకు, ఎస్ బ్యాంక్ అనేది 3 బ్యాంకులు టైఅప్ అయ్యాం. ఆల్రెడీ కొన్ని దాదాపు 30-40 సేల్స్ అయితే బ్యాంక్ ద్వారా కూడా అయినాయి. సూపర్ సార్, చాలా బాగుంది. విన్నారు కదా ఫ్రెండ్స్, మనకు తిరుపతి రెడ్డి గారు అయితే చాలా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. ఈ వెంచర్ గురించి ఇంకేమైనా డౌట్లు ఉన్నా, ఈ వెంచర్కు లొకేషన్కు రావాలన్నా, సిటీలో నుంచి ఎక్కడి నుంచి అయినా సరే మీకు ఫ్రీ విజిటింగ్ చేయించడమే కాకుండా దగ్గరుండి ప్రతి ఒక్కటి డాక్యుమెంట్ పరంగా అయినా సరే, మీకు లొకేషన్ పరంగా అయినా సరే, ఈ వెంచర్ డెవలప్మెంట్స్ అయిన పరంగా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. మీ ప్రాపర్టీస్ కూడా ఇదే విధంగా ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నంబర్ కింద ఇస్తున్నాను. ఏ డౌట్ ఉన్నా తిరుపతి రెడ్డి గారి నంబర్ ఉంటుంది పైన, తనకు ఫోన్ చేసే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఇంత మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. సదా మీ సేవలో అంజయ్. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.